హనుమాన్ గుడిలో మండపం కూలి 6 చనిపోయారు. ఓ మై గాడ్. దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజీ వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహారాష్ట్రలోని యశ్వాడిలో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిందనమాట. నిర్మాణంలో ఉన్నటువంటి టెంపుల్ అనమాట. ఆ టెంపుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక అప్పుడే చాలా మంది భక్తులు దర్శనం చేసుకుని దేవునికి దండం పెట్టుకుని ఆ పూజా కార్యక్రమం దగ్గర నిలబడ్డారు. కానీ షాకింగ్ ఘటన ఏంటంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా పైనుంచి కర్రలన్నీ అమాంతంగా భక్తుల మీద పడడం జరిగింది. ఓ మై గాడ్. 6 మాత్రం అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. 20 మంది ఆ శిథిలాల కింద పడ్డారు. అమ్మో అమ్మో, చూశారా? అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇట్లా జరుగుద్దని? అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి రెస్క్యూ టీం వెంబటే రావడం జరిగింది. అక్కడికి ఆ సంఘటన స్థలానికి వచ్చి మృతుల యొక్క దేహాలను బయటికి తీశారు. బట్ గాయపడిన వాళ్ళని కూడా ప్రమాదం నుంచి బయటికి తీసి ఆసుపత్రికి చేర్చడం జరిగింది. చూశారా? ఇక కొంతమంది పక్కనున్న వాళ్ళు అనుకున్నాలే, అయ్యో బాబోయ్ జర్రైతే నేను చచ్చిపోతుండ్రా, అమ్మో నాకేం కాలే అని చెప్పేసి చాలామంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగు లంకించుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే విధిరాత, విధి ఆడిన వింత నాటకం అంటుంటారు కదా. విధి నుంచి ఎవరు తప్పించుకోలేరు. బట్ ఏంటంటే చావు అనేది ఎవరి రూపంలో ఎలా వస్తుంది, ఎక్కడొస్తుంది అనేది ఆ పైన ఉన్నటువంటి భగవంతుడిని తప్ప ఇంకెవరికి తెలియదు కదా. చాలా అంటే చాలా విషాద ఘటనగా చెప్పుకోవచ్చు అనమాట. ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్, ఈ యొక్క ఇన్సిడెంట్పై మీ యొక్క స్పందన ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ బాక్స్ ఓపెన్ చేశారంటే మీ కన్నా గొప్ప విలేకరు ఇంకెవ్వరు లేరు ఇక్కడ కదా. మీ యొక్క స్పందన, మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కలుముతో కొట్టండి. ఎనీవే, అర్థమైతే ఆలోచించండి, వీలైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ అండర్లైన్ టుడేతో విత్ సోముగాడు వాయిస్ మరొక అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్న అంతవరకు సెలవు. నమస్తే, టాటా, బాయ్ బాయ్, హాహా.